హలో, వెల్కమ్ బ్యాక్ టు నికేత ట్విన్స్ ఛానల్. తమ్నేల్ చూసే ఉంటారు కదా. ఎస్, మా చిన్ని తల్లులను అయితే అరిసెల మీద నడిపిద్దామని చెప్పేసి అయితే డిసైడ్ అయిపోయి మా అమ్మకు కాల్ చేసి నాకు అరిసెలు కావాలంటే వండుకొని తీసుకొచ్చేసింది. మా అక్క కూతురు కూడా వచ్చింది. డెకరేషన్కి అయితే ఏం కావాలో అన్నీ అయితే పక్కన పెట్టుకున్నాను. అరిసెలు అయితే చూస్తాము ఎన్ని తీసుకొచ్చారో. ఓకే, పర్వాలేదు, సరిపడనే తెచ్చారు. ఎక్కువ ఏమి అంగహామాగా చేయకుండా సింపుల్ అంటే సింపుల్గా అయితే చేస్తున్నాను. ఎందుకంటే అంత టైం లేదు, పిల్లలు ఏడుస్తూ ఉన్నారు కాబట్టి. ఫ్లవర్స్, అరిసెలు, ఒక చిన్న క్లాత్ తీసుకున్నాను. ఈ మూడిట్లో అయితే ఈ డెకరేషన్ అయితే సింపుల్గా చేస్తాను. బట్ ఇవైతే సంక్రాంతి టైంలో మా అత్తయ్య వాళ్ళు బాగా చేస్తారు. సంక్రాంతి టైంలో మెయిన్గా చేస్తారు ఇవి. పొంగనాలు ఏవో అంటారు, అంత పేరు గుర్తు రావట్లేదు. ఇంకా నాకు చాలా ఇష్టం. నా కోసం ఒక 3 అంటే 3నే వేసి తీసుకొని వచ్చారు చేసి. ఇంకా ముందైతే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాం. ఎంత టైం పట్టిందో తెలియదు కానీ ఇంకా వాళ్ళు ఎలా నడుస్తారో ఫస్ట్ తెలియదు. అడుగులు ఎక్కడెక్కడ వేస్తారు, స్ట్రైట్గా వస్తారు, పక్క వెళ్తారు తెలియదు కాబట్టి మొత్తం ఆ క్లాత్కి సరిపడట్టుగా కొంచెం కొంచెం. పిల్లలు ఎట్లా అంటే వాళ్ళు నడిచినప్పుడు కాళ్ళ కింద ఏమన్నా పడినా, ఏదైనా అడ్డొచ్చినా పక్క నుంచి తప్పుకోవడం, లేకపోతే కూర్చునే కాళ్ళకి ఏమైనా ఉందా లేదా చూసుకోవడం అలా చేస్తున్నారు. బట్ వీటి మీద నడుస్తారా లేదా అన్న అయితే ఒక డౌట్ అయితే ఉంది. పక్క నుంచి నడుస్తారా, లేకపోతే వాటి మీద నడుస్తారా, నడవరా అన్నట్టయితే సర్దుతున్నాను కానీ అదే ఆలోచిస్తున్నాను, నడుస్తారా నడవరా వీటి మీద అని చెప్పేసి. మొత్తానికైతే ఇంకేదో రకంగా ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇంకా వాళ్ళు నడుస్తారా లేదా అన్నది ఇంకా మీతో పాటు నేను కూడా చూడాల్సిందే. యాక్చువల్గా ఈ అరిసెలు పెట్టి రౌండ్గా ఫ్లవర్స్ లాగా డెకరేషన్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. అసలు పిల్లలు కూడా ఆగట్లేదు, ఏడుస్తూనే ఉన్నారు. ఇంకా ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఏదో ఒకటి అరిసెల మీద అయితే నడవాలని చెప్పేసి సింపుల్గా అయితే ఇట్లాగా మొత్తం సర్దేసి ఫ్లవర్స్ అయితే మధ్య మధ్యలో వేసాను. చూసారా, తీసుకొచ్చి కూర్చోబెడితే నడవకుండా అరిసె తీసుకొచ్చి క్యాన్లో వేస్తుంది. చిన్ని తల్లి అయితే అట్లా చేస్తుంది అనమాట. అవన్నీ తీసుకొచ్చి అందులో వేస్తుంది, అక్కడ కూర్చోబెట్టిన మళ్ళీ వచ్చేస్తుంది. మా పెద్ద బంగారాలు మాత్రం వాళ్ళ అమ్మమ్మకి తినమని చెప్పి అరిసేస్తుంది. ఎంత పిలిచిన రావట్లేదు, ముందుకు అక్కడక్కడ ఆడుతున్నారు. సర్దినవన్నీ తీసుకొచ్చి మా క్యాన్లో వేసారు. మళ్ళీ వాళ్ళు పక్కన తీసుకొచ్చి కాసేపు మళ్ళీ కొంచెం అలా పెట్టి సెట్ చేసాము. పెద్ద తల్లి అయితే స్టార్ట్ చేసింది తన అడుగుల అరిసెల మీద. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వీళ్ళకి లంగా జాకెట్ వేయకుండా వేరే డ్రెస్ గౌన్ లాంటిది వేస్తే బాగుండేమనిపించింది. నేనేంటే కొంచెం బాగుంటుంది లంగా జాకెట్ అన్న ఆలోచించాను కానీ ఈ లంగా కాళ్ళకి అడ్డుపడి పాపం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది నడవడానికి అని చెప్పి ఆలోచించలేదు. బట్ వీడియో తీస్తున్నాగా అర్థమైంది, అయ్యో ఏదైనా గౌన్ లాంటిది వేస్తే కొంచెం వీళ్ళకి నడవడానికి బాగుండేది. బట్ ఆ అడుగులు కూడా అరిసెల మీద వేసినట్టుగా కనిపించాయి కదా అనిపించింది. బట్ అంత ఐడియా రాలేదు. సరే, తన అడుగులు అయితే మొత్తానికి అరిసెల మీద అయితే వేసేసారు. ఇంకా వాళ్ళ అమ్మమ్మ అన్నీ ఇస్తుంటే అన్నీ తీసుకొచ్చి క్యాన్లో వేస్తున్నారు కానీ మళ్ళీ వాటి మీద నడవట్లేదు. ఇంకా వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుతున్నారు అట్లా. ఈ అరిసెలనే కాదు, వీళ్ళు ఆడుకునే బొమ్మలు కూడా ఏయన్నా సరే మనం ఒక బాస్కెట్ లాంటిది ఇచ్చేసి పెడితే వాళ్ళు చిన్న చిన్న వస్తువులను తీసుకొచ్చి అందులో వేయడం అలవాటే. అట్లాగే ఇవి కూడా సర్దినవన్నీ తీసుకొచ్చి అందులో వేసేస్తున్నారు. ఇంకా మొత్తానికైతే ఇంకా ముగ్గురిని అయితే మా అక్క వాళ్ళ పాప కూడా వచ్చింది కదా, తను కూడా రెడీ చేసి ఇంకా కూర్చోబెడితే ఇంక ముగ్గురు కలిసి కాసేపు ఆడుకున్నారు వాటితో.
క్లాప్స్ కొట్టమంటే చైత్రాన్ని కొడుతుంది చిన్న తల్లి. మొత్తానికైతే మళ్ళీ ఇంకా కొంచెం మంచిగా అసలు నడిచినట్టు ఏమి అనిపించట్లేదు అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేసాము వాళ్ళని. అక్కడ పెద్దదాన్ని చిన్నదాన్ని నడిచేసింది, పెద్దదాన్ని మళ్ళీ ఇంకొక వీడియో తీద్దామని చెప్పేసి తీస్తుంటే ఇలాగ వీళ్ళిద్దరు పక్కన కొట్టుకుంటూ ఉన్నారు. ఇలాగ అది కూడా నడుచుకుంటూ వచ్చేసింది దగ్గరికి. ఇంకా అది కూర్చోమంటే కూర్చోవట్లేదు, లేచి వెళ్ళిపోతుందని చెప్పేసి గట్టి పట్టుకొని నొక్కేస్తూ ఉందన్నమాట. ఇంకా పిల్లలు ఆడుకుంటారు కదా అని చెప్పేసి వాళ్ళ దగ్గర లేకపోతే ఇంకా ప్రాబ్లం అవుతుంది, మెడబెట్టుకొని గట్టిగా నొక్కేస్తుంది. ఇంక సరే ఇంకా గౌన్లు అయితే మార్చేసి ఇంకా సరే ఈ కోరిక కూడా తీరిద్దిలే, గౌన్ల మీద నడిపిద్దాము, ఎలా నడుస్తారో చూద్దామని చెప్పేసి అయితే గౌన్లు వేసి అయితే ఇంకొకసారి నడిపించేస్తాకి ట్రై. ఇంకా తను నడవట్లేదు, పట్టుకొని ఇంకా నడిపించాల్సి వచ్చింది. మొత్తానికైతే అరిసెల మీద అడుగులు అయితే వేసేసారు. ఈ లంగాల బదులు ఫస్ట్ ఈ గౌన్లు వేసిన బాగుంది అనిపించింది. మా లంగాల మీద ఉండి చిరాకు వచ్చేసి ఇంక వాళ్ళు కూడా ఇంకా ఇంట్రెస్ట్ చూపించలేదు వాటి మీద నడవటానికి. ఇంకా మళ్ళీ తీసుకొని వెనక్కి వెళ్తే ఏడుస్తుంది, చేతి లాగేసుకుంది తనే నడుస్తానని చెప్పి. పిలుస్తుంటే వచ్చేది మొత్తం తిరిగిద్ది అని చెప్పి చుట్టూ తిరుగుతున్నాను నేను కూడా. ఇంకా పెద్ద పాపను కూడా నుంచోబెడదాము, నడుస్తుంది అనుకుంటే అసలు తన కిందకు కూడా దిగలేదు, ఏడుస్తూనే ఉంది. ఇంకా ఏ ఒకటి చూపించి డైవర్ట్ చేసినా కానీ అసలు కిందకనే దిగలేదు. అసలు నుంచొని కూడా నుంచోవట్లేదు కనీసం. ఇంకా అందుకే తను వీడియో అయితే లేదు, గౌన్ మీద నడిచింది. లంగాలో మాత్రం తను బాగా నడిచిందనమాట. సరేలే ఇంక ఎక్కువ ఏడిపీయడం ఎందుకులే అని చెప్పేసి నేను కూడా ఇంకా అంత బలవంతంగా ఏమీ నడిపించడం ఏమీ ప్రయత్నం చేయలేదు. సరేలే ఏడుస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఎత్తుకున్నాను. ఇంకా అమ్మకైతే ఇచ్చాను, కొంచెం ఏదో ఒకటి చూపించి నువ్వన్నా సరే కూర్చోపెట్టు అని. అట్లా కూర్చోడం అయితే కూర్చుంది కానీ ఇంకా నడవలేదు. అమ్మ కొంచెం వాళ్ళ పక్కకు రాగానే మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసింది. నేను ఎత్తుకున్నా కూడా రావట్లేదు. ఇంకా అమ్మ దగ్గర ఉంటా అని చెప్పేసి ఇంకా దగ్గర అమ్మ ఎత్తుకున్నాక మొత్తానికైతే ఇట్లా జరిగిందనమాట. సరేలే ఇంకా ఒకసారి అయితే నడిచింది కదా ఎలాలాగా, ఇంకెందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఇంకిద్దరిని కూర్చోపెట్టి కొంచెం వీడియో తీద్దాం అనుకుంటే ఇక్కడ అది కూడా ఛాన్స్ లేదు. ఒకళ్ళు ఏడుస్తున్నారు, ఒకళ్ళేమో లేసి అటు ఇటు వెళ్ళిపోతున్నారు. ఇంక సరేలే వీడియోస్కి ఎలాగో సపోర్ట్ చేయట్లేదు వీళ్ళు, ఏడుస్తున్నారు చెప్పేసి ఎత్తుకొని హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది చిన్న తల్లు. పెద్దది మాత్రం వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి రావట్లేదు, అసలు కనీసం ఫొటోస్ తీసుకుందామన్నా ఛాన్స్ లేక. ఇంకా అట్లా అరిసెలు కావాలి అని అడగగానే అమ్మకు కూడా రావు వంటలు. ఇంకా సరేలే పక్కన ఆంటీ వాళ్ళని అడుగుతాను చేస్తారేమో అని చెప్పేసి ఆంటీని అడిగితే సరే చేసి పెడతా అన్నారంట. ఇంకా ఆంటీకి అన్నీ తీసుకొచ్చి ఏం కావాలో చెప్తే లిస్ట్ చెప్పారు, ఏం కావాలన్నా తీసుకొచ్చి ఇంకా రెడీ చేస్తే ఇంకా ఆంటీ వచ్చి చేశారు. అదొక చిన్న వీడియో అయితే నేను పంపించమని చెప్పా, ఎట్లా చేశారు ఏంటి అన్నది కొంచెం ఒక వీడియో అయితే క్లిప్లో యాడ్ చేస్తున్నాను, అలా ఎట్లా రెడీ చేశారు ఏంటన్నది. ఇంకా ఆ వీడియో చేసినాక అయ్యో ఇంత ఇబ్బంది పెట్టానా, ఆ పొగలు, ఆ చీకట్లో, వాళ్ళ కష్టాలు, ఆ చిన్న ప్లేస్లో ఉండి తీసుకొచ్చి కొనేస్తే అయిపోయేది కదా అనిపించింది. కానీ ఏమో కొన్నవి చిన్న చిన్నగా వస్తాయి కదా అని చెప్పేసి అనుకున్నాం. బట్ ఇవి కూడా చిన్నగానే వచ్చినాయి అనుకోండి, కానీ ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే చేసుకోవడం బెటర్ అనిపించింది. మొత్తానికైతే పిల్లల కోసం అయితే ఇంత కష్టపడి చేసి తీసుకొచ్చారు అరిసెలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నికేష్ అనికేత ట్విన్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.